ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. యెహోషువను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. అప్పటి వరకు యెహోషువ మోషే పరిచారకుడిగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వము ఆయనకు అప్పగించబడుతూ వచ్చింది. బహుశా యెహోషువ భయపడుతున్నాడేమో. 6 లక్షల కాల్బలం మరి వారందరినీ నడిపించడానికి నాకంత శక్తి ఉందా? నాకంత ధైర్యం ఉందా? మోషే అంతటి సాత్వికుడునే, అటువంటి వ్యక్తిని దేవుని ముఖాముఖిగా చూచిన, ముఖాముఖిగా మాట్లాడిన ఆ వ్యక్తిని లెక్క చేయలేదు. ఆయన మీద సణుగుతూ వచ్చినారు, గొణుగుతూ వచ్చినారు. నన్ను వీళ్ళు లెక్క చేస్తారా? అసలు నా మాటకు లోబడతారా? నేను చెప్తే వింటారా అని ఎన్నో భయాలు ఉన్నాయేమో యెహోషువలో. అందుకే దేవుడు తను ధైర్యపరుస్తూ ఈ వాగ్దానం చేస్తున్నాడు. నిబ్బరం కలిగి నువ్వు సూటిగా ఉండి, తిన్నగా ఉండి, ధైర్యంగా ఉండు. నేను చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడండి. ఎప్పుడైతే యెహోషువ దేవుని చేత నడిపింపబడాలంటే ఆయన ముఖ్యంగా దేవుడి మీద ఆధారపడ్డము చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో భయాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానము ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. నిబ్బరం కలిగి మనం చేపట్టిన దాన్ని అది సరైందని మనం నమ్మినప్పుడు దేవుని పరిచర్య అండి. ముఖ్యంగా దేవుని పరిచర్యను మనం ఎంత యథార్థంగా, నీతిగా, న్యాయంగా, నమ్మకంగా దేవుని మెప్పును పొందుకునేవారిగా నమ్మకమైన మంచి దాసురాలా అని మెప్పును పొందుకునేలాగా మనం ఆయన మాట విని మనం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడండి. ఎన్ని భయాలైనా మన జీవితాల్లో ఉండవచ్చు, కానీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథం 4:6 ప్రకారం చూస్తే మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారటండి. మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాము. విశ్వాసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము ధైర్యం చెడిపోతున్నామా? ధైర్యం కోల్పోతున్నామా? మనకు వస్తున్న పరిస్థితుల వైపు చూస్తున్నామా? మనకు వస్తున్న ఆ శ్రమల వైపు చూస్తున్నామా? ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నాకు లోబడి ఉన్నావు కాబట్టి తప్పకుండా నీకు తోడుగా ఉండి నేను నీ ధైర్యపరుస్తానని ప్రభు సెలవిస్తుంటుండగా, ఆ విధంగా దేవుని చేతనే ధైర్యం పొందిన వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.